ఏం మాట్లాడుతున్నావే? మౌనిక రావడం రాజేష్ గారికి ఎందుకు ఇష్టం ఉంటుంది? నన్ను అడుగుతావేంటి? మౌనిక శత్రువని తెలుసు. మౌనిక వల్లనే మనకి యాక్సిడెంట్ అయిందని తెలుసు. మౌనిక బలవంతంగా నా భర్తని బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసిందని కూడా తెలుసు. ఆ రోజు నువ్వు రావడం వల్లే అది 6 సంవత్సరాలు జైలుకు వెళ్ళిందని తెలుసు. అయినా మౌనిక ఇంత మూర్ఖురాలని తెలిసిన తర్వాత కూడా అసలు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? అత్తయ్య సంగతి పక్కన పెట్టు. రాజేష్కైనా ఉండాలి కదా, ఆయనైనా చూసుకోవాలి కదా. ప్రతిదానికి సంధ్య సంధ్య సంధ్య. వింధ్యకి చీమ కుట్టిన సంధ్య, వింధ్యకి పాము కరిచిన సంధ్య, వింధ్యకి ఏదైనా హాని జరిగిన సంధ్య. మరి వింధ్య జీవితాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సంధ్య ఉంది. కట్టుకున్న రాజేష్ ఎందుకుంటాడు? ఎందుకు వింధ్య గురించి ఆలోచించడు? వింధ్య, అది కాదే, నువ్వేదో నెగిటివ్గా తీసుకుంటున్నావు. అసలు నువ్వంటూ ఉంటే కదా ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. నేను ఉండాలి అంటే ముందు మౌనిక అక్కడి నుంచి వెళ్ళాలి కదా. నా ప్లేస్ లో ఆ మౌనికని తెచ్చుకున్నాడు కదా. తెచ్చుకోవడం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. సరే, ఈ మౌనిక ఇవన్నీ పక్కన పెట్టేసే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు అక్కడికి ఎందుకోసం వెళ్ళావు? ఏదైనా ఇష్యూ జరిగిందా? నీకు రాజేష్ గారికి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? సంధ్య ప్లీజే, ఇప్పుడు నాకు బాగా హెడేక్ గా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేరు. వదిలేసాయి. నా తలరాత ఇంతే, నా జీవితం ఇంతే. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. అది కాదు వింధ్య, నువ్వు ప్రతిదీ ఆవేశంగా నిర్ణయం తీసుకుంటావు. అసలు ఏం జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించు. వింధ్య, ఇలా వదిలేసి వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వేనే. ఇప్పటికే చాలా నష్టపోయాను. ఇప్పుడు కొత్తగా నష్టపోవడానికి ఏముంది? వింధ్య, వింధ్య, ఏం మాట్లాడవేంటే? ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు. నాకొక చిన్న సాయం చేసి పెట్టు. అనుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తావా? అది రోజు నాకు గుర్తొస్తుంది. దాన్ని చూడకుండా, దానితో మాట్లాడకుండా, అది నా పక్కన లేకుండా నిద్రపోలేకపోతున్నాను. నా భర్త, నా అత్త, అత్తారిల్లు ఇవన్నీ పక్కన పెట్టు. కనీసం నాను అయినా నాతో ఉంటే చాలు. దయచేసి నానుని నా దగ్గరికి తీసుకురా ప్లీజ్. వింధ్య, హలో. ఏమైంది సంధ్య? చెప్తుంటే వినదు కదండి. ఏదేదో పొంతం లేకుండా మాట్లాడుతుంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పదు. అనుని తీసుకుని రా అంటుంది. మౌనిక వచ్చి నట్టింట్లో కూర్చుంది అంటే అదొదిలేసి ఏదేదో మాట్లాడుతుంది. సంధ్య, ఒకవేళ మౌనిక గురించి వింధ్యకి ఏమైనా తెలిసిందంటావా? లేదు, అలా ఏమీ ఉండదు. అలా తెలిస్తే అసలు వింధ్య అలా ఊరుకోదండి. వింధ్య ఆవేశం మీకు తెలుసు కదా. నాకు రాజేష్ గారికి మధ్య చిన్న అనుమానం వస్తేనే రాచి రంపాన పెట్టింది. అప్పుడు అరిచింది. ఇప్పుడు ఎవరి మీద అరవాలో ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయిందేమో. తనలో తాను కుమిలిపోతుందేమో. నాకెందుకో వాళ్ళిద్దరి గురించి తెలిసింది కాబట్టే అత్తగారింటి నుంచి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. లేదంటే అసలు దానికి ఏ సమస్య ఉందని వెళ్ళిపోవడానికి? సంధ్య, మౌనిక రోజు రోజుకి పైచేయి సాధిస్తుంది. రాజేష్ గారిని బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించుకుందా? చివరికి ఇంట్లో వచ్చి కూర్చుందా? తన వాలకం చూడబోతుంటే ఖచ్చితంగా ఏదో మాయ చేసి రాజేష్ గారిని లాక్ చేస్తుందేమోనని భయంగా ఉంది. వింధ్య లేదు, ఒంటరి మగాడు, ఏదైనా మాయ చేస్తుంది. మౌనిక ట్రాప్లో పడి ఇప్పటికే రాజేష్ తాళి కట్టేశాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే మాత్రం వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా మౌనిక ఆ ఉద్దేశంతోనే రాజేష్ గారి దగ్గరకు వచ్చింది. మౌనిక వల్ల రాజేష్ గారి జీవితం మాత్రమే కాదు, వింధ్య జీవితం కూడా ఇప్పుడు డేంజర్లో పడింది.